Hi guys, this is Vamsi and welcome to our channel. ఈ వీడియోలో మనం మన దేశం టాప్ పొజిషన్లో ఉన్న టాప్ 10 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. చివరిలో ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా ఉంది. సో దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో వల్ల మన దేశం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు తెలుసుకుంటారు అని భావిస్తున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. Welcome to the unknown and interesting facts about India, episode 4 in Telugu by Venkat Vamsi. Number 1. ఆవులని దేవతలాగా పూజించే ఏకైక దేశం మన ఇండియా. అలాగే పాలని ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మన ఇండియా. నెంబర్ 2. హిందూయిజం ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం. అలాగే ఈ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మతంగా ఉంది. అసలు హిందూ మతం పుట్టింది మన దేశంలోనే. నెంబర్ 3. మన దేశం ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంది. ఎలా అంటే ఈ ప్రపంచానికి ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ని అండ్ డిస్కవరీస్ని పరిచయం చేసిన దేశం మన ఇండియా. అలాగే ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ హిస్టరీని కలిగి ఉన్న మొట్టమొదటి దేశం మన ఇండియా. నేను ఇదే పాయింట్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ప్రపంచానికి మన దేశం ఎలా ఉపయోగపడింది, ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది, మన దేశం లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేది, ఇలా కొన్ని పాయింట్స్తో అండ్ ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఒక ఫుల్ లెంత్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. మీరు ఏమంటారో కామెంట్ చేయండి, చేయాలా వద్దా అనేది. నెంబర్ 4. మన దేశంలోని మొట్టమొదటి రిలీజియన్ హిందూయిజం. అందుకే మన దేశంలో 20 లక్షలకి పైగా హిందూ టెంపుల్స్ ఉన్నాయి. మన దేశం యొక్క 2వ అతిపెద్ద రిలీజియన్ ఇస్లాం. అలాగే మన దేశంలో ఉన్నన్ని మసీదులు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. 3 లక్షల మసీదులకు పైగా మన దేశంలో ఉన్నాయి. మన దేశ 3వ అతిపెద్ద రిలీజియన్ క్రిస్టియానిటీ. సో మన దేశంలోని టాప్ 3 రిలీజియన్స్ ఆర్ నెంబర్ 1 హిందూయిజం విత్ 79.80%, నెంబర్ 2 ఇస్లాం విత్ 14.23%, నెంబర్ 3 క్రిస్టియానిటీ విత్ 2.30%. అంటే టోటల్గా 96.33% మంది ప్రజలు మన దేశంలో ఈ టాప్ 3 రిలీజియన్స్తో ఉన్నారు. ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి మన దేశంలో, కానీ వాళ్ళందరూ 3.67% మాత్రమే ఉన్నారు. ఈ 3.67%లో సిక్కిం, బుద్ధిజం, జైనిజం, ఆదివాసీ రిలీజియన్ లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇందుకే మన దేశాన్ని ది లార్జెస్ట్ డెమోక్రటిక్ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని అంటారు. నెంబర్ 5. మన దేశంలో ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ పేరు శని షింగ్నాపూర్. ఏంటి ఈ గ్రామం యొక్క స్పెషాలిటీ అంటే ఇక్కడ ఒక్క ఇంటికి కూడా డోర్స్ ఉండవు. ఈ ప్రపంచంలో అతి విచిత్రమైన అండ్ ది మోస్ట్ మిస్టీరియస్ విలేజ్ ఏదైనా ఉంది అంటే అందులో ఒకటి ఈ శని షింగ్నాపూర్ విలేజ్. ఎందుకంటే మనం నార్మల్గా బయటికి వెళ్ళి టీ తాగాలి అనుకున్నా కానీ మన ఇంటికి డోర్ లాక్ వేసి వెళ్తాం. ఇంట్లో బంగారం లేకపోయినా కానీ ఇలా చేస్తాం. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఏదైనా తీసుకెళ్తారు అనో లేక వేరే ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. కానీ ఈ విలేజ్లో అసలు ఇంటికి గడప కట్టలు ఉంటాయి కానీ వాటికి డోర్స్ ఉండవు. ఇండియాలోనే కాదు ఈ ప్రపంచంలోనే డోర్స్ లేని ఏకైక విలేజ్ ఈ శని షింగ్నాపూర్ విలేజ్. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అంటే వీళ్ళు ఒకరినొకరు చాలా నమ్ముతారు, ఏది కూడా దాచుకోరు, అందరూ కలిసిమెలిసి ఉంటారు, ప్రతి ఒక్కరూ రిలేషన్ పరంగా కనెక్ట్ అయి ఉంటారు. సో ఇలా వాళ్ళ దగ్గర ఉన్నవి ఏదైనా కానీ షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఆ ఊరు వాళ్ళని చాలామంది అడిగారు, ఎందుకు మీరు డోర్స్ వేసుకోకుండా ఉంటారు అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు అలాంటి అవసరం ఇప్పటివరకు రాలేదు, ఎందుకంటే మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం అని అన్నారు. అప్పుడు ఇంటర్వ్యూవర్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఒకవేళ దొంగతనం జరిగితే ఏం చేస్తారు అని. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పటివరకు అలాంటిది జరగలేదు, కానీ ఒకవేళ మా ఇళ్లలో నుంచి దొంగతనం చేస్తే మాత్రం 7 సంవత్సరాల వరకు సదే సతి అనే శాపంతో బాధపడతారు అని చెప్పారు. ఈ సదే సతి అంటే తన జీవితంలో చాలా ఘోరమైన ప్రమాదాలు, డిప్రెషన్, తీరని కోరికలతో చనిపోతారు అని చెప్పారు. ఎందుకలా అంటే అంతే, మా గ్రామంలో వాళ్ళు అలా చేయరు, వేరే గ్రామం నుండి వచ్చి చేస్తే మాత్రం అదే జరుగుతుంది. ఎలా అంటే మా గ్రామానికి శనిదేవుని అనుగ్రహం ఉంది, శనిదేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు
అందుకేనేమో ఈ గ్రామానికి శని సింగపూర్ అనే పేరు పెట్టుకున్నారు. సో ఇలా ఈ గ్రామంలో ఒక్క దొంగతనం కేస్, మర్డర్ కేస్, ఇలా ఏ ఒక్క క్రిమినల్ కేస్ కూడా ఈ గ్రామంలో జరగలేదు. ఈ గ్రామం గత 400 సంవత్సరాల నుండి ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా ఈ గ్రామంలో జరగలేదు. బహుశా ఇదే వల్ల గట్టి నమ్మకం అయి ఉంటుంది. ఇలా ఇక్కడ డోర్స్ మాత్రమే కాదు, కిటికీలు, తాళాలు, అసలు ఒక సెక్యూరిటీ ఆప్షన్ అనేది ఉండదు. వాళ్ళే సెక్యూర్డ్గా ఉంటారు. సో శని సింగపూర్ ఈజ్ ది ఓన్లీ విలేజ్ ఇన్ ది వరల్డ్ విత్ నో డోర్స్ ఫ్రమ్ అవర్ ఇండియా. సో ఇలా మన దేశంలో ఇది ఒక్కటే కాదు, ఇలాంటి మరెన్నో అంతే చిక్కని రహస్యాలు, అన్సాల్వ్డ్ మిస్టరీస్ అండ్ హిస్టరీస్ ఉన్నాయి. ఈ శని సింగపూర్ విలేజ్ మన దేశంలోని మహారాష్ట్రలో అహ్మదాబాద్ డిస్టిక్లో నెవేసా అనే తాలూకా దగ్గర ఉంది. ఈ విలేజ్లో మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే అక్కడ ఉన్న శనిదేవుని టెంపుల్. ఈ టెంపుల్ వల్లనే ఇక్కడ ఈ విలేజ్ ఏర్పడింది. ఈ విలేజ్ని అతను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు అని భావిస్తారు. ఈ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. నెంబర్ 6, ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మరియు అత్యంత పొడవైన కింగ్ కోబ్రా పాము పుట్టింది మన ఇండియాలో. కింగ్ కోబ్రా ఎందుకు ది మోస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ది వరల్డ్గా ఉందో తెలుసా? ఎందుకంటే కింగ్ కోబ్రా ఒక్క కాటుకి 7 మిల్లీలీటర్ల విషాన్ని చిమ్ముతుంది. ఈ విషయంతో 20 మంది మనుషులని చంపగలదు. అలాగే ఒక్క కాటుకి ఆఫ్రికన్ ఏనుగుని చంపేంత పవర్ ఉంటుంది ఈ కింగ్ కోబ్రా యొక్క విషానికి. అందుకే కింగ్ కోబ్రాని కింగ్ ఆఫ్ స్నేక్స్ అని అంటారు. అందుకే ఈ ప్రపంచంలోనే ది మోస్ట్ వినమస్ స్నేక్గా ఉంది, అత్యంత విషపూరితమైన పాముగా ఉంది. మరియు విషపూరితమైన పాములలో అత్యంత పొడవైన పాముగా కూడా ఉంది. సో ది కింగ్ ఆఫ్ స్నేక్స్ అండ్ ది మోస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ది వరల్డ్ ఈజ్ కింగ్ కోబ్రా అండ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ కింగ్ కోబ్రా ఈజ్ ఇండియా. అందుకే కింగ్ కోబ్రా మన ఇండియాకి వన్ ఆఫ్ ది నేషనల్ సింబల్గా ఉంది. నెంబర్ 7, ఈ ప్రపంచంలోనే అతి పొడవైన స్టాచ్యూ మన దేశంలో ఉంది. అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూని ఇండియన్ పీపుల్ యొక్క యూనిటీకి సింబల్గా నిర్మించారు. ఈ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఇతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇతను ఎవరు అంటే మన భారతదేశ మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా 1947 నుండి 1950 వరకు వర్క్ చేశారు. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తులలో ఇతను ఒకరు. అలాగే భారతదేశం నుండి విడిపోవాలి, సపరేట్ కంట్రీ కావాలి, పాకిస్తాన్లో విలీనం చేయాలి అని అనుకున్న రాష్ట్రాలని కలిపిన వ్యక్తి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇందుకు ఇతన్ని మన దేశ యూనిటీకి సింబల్గా చూపిస్తారు. అలా ఆ యూనిటీకి సింబల్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని మన దేశంలో సింబల్ ఆఫ్ యూనిటీగా నిర్మించారు. ఇప్పుడు ఈ స్టాచ్యూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఉంది. ఇది ఎంత పొడవు ఉంది అంటే 182 మీటర్లు, అంటే 600 అడుగుల ఎత్తు ఉంది. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2 రెట్లు పెద్దదిగా ఉంది. సో ది బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ అవర్ ఇండియాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. నెంబర్ 8, ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మన ఇండియా. అలానే అతిపెద్ద దేశాలలో మన ఇండియా 7వ స్థానంలో ఉంది విస్తీర్ణం పరంగా. మరియు ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన దేశాలలో ఒకటిగా ఉంది మన ఇండియా. నెంబర్ 9, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఏకైక దేశం మన ఇండియా. నెంబర్ 10, మ్యాథమెటిక్స్లోని టాప్ 3 బ్రాంచెస్ అయిన ఆల్జిబ్రా, ట్రిగోనోమెట్రీ అండ్ క్యాల్కులస్ అనేవి పుట్టింది మన భారతదేశంలో. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని 11వ శతాబ్దంలో శ్రీధరాచార్య గారు ఉపయోగించేవారు. సో ది బేస్ ఆఫ్ ఆల్జిబ్రా, ట్రిగోనోమెట్రీ అండ్ క్యాల్కులస్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. బోనస్ ఫ్యాక్ట్, మన ఇండియా 17వ శతాబ్దం వరకు ఈ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన దేశాలలో ఒకటిగా ఉండేది. అంటే బ్రిటిషర్స్ మన దేశానికి రానంత వరకు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చారో అప్పటి నుండి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. కోహినూర్ డైమండ్ నుండి చార్కోల్ వరకు మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. అసలు క్రిస్టోఫర్ కొలంబస్ మన దేశ సంపద గురించి తెలుసుకొని ఎలా అయినా మొట్టమొదటిగా మన దేశాన్ని కనిపెట్టాలి అని సముద్రం ద్వారా ప్రయాణం చేశాడు. కానీ బై మిస్టేక్ వల్ల ఫస్ట్ అమెరికాని కనుక్కున్నాడు.
ఇతను ఎవరు అంటే ప్రపంచానికి ఒక రూట్ మ్యాప్ని కనుక్కున్న వ్యక్తి ఈ క్రిస్టోఫర్ కొలంబస్. సో ఇలా ఇతను ఫస్ట్ రావాలి అనుకుంది మన ఇండియాకి. ఎందుకంటే మన దేశ సంపద గురించి తెలుసుకొని కల్చర్, ఎన్విరాన్మెంట్, పవర్ ఆఫ్ ల్యాండ్, రిసోర్సెస్ ఇలా చాలా మన ఇండియా గురించి తెలుసుకున్నాడు. అలా మన ఇండియా యొక్క రూట్ మ్యాప్ కనుక్కోవడం కోసం సముద్రం ద్వారా బయలుదేరాడు. కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల అమెరికాకి ఫస్ట్ వెళ్ళాడు. కానీ 1492లో వాస్కోడో గామా సముద్రం ద్వారా మన ఇండియాకి మొట్టమొదటిగా రూట్ని కనుక్కున్నాడు. సో ఈ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన దేశ చరిత్ర అనేది బ్రిటిష్ రూల్కి ముందు మరియు తర్వాత. బ్రిటిష్ రూల్కి ముందు మన దేశం ప్రపంచ దేశాల కంటే సుసంపన్న దేశంగా ఉండేది. అలాంటి దేశాన్ని వెతుక్కుంటూ వచ్చి మరీ నాశనం చేసి దోచుకుని వెళ్ళిపోయారు బ్రిటిషర్స్ మరియు ఇతర దేశాల వాళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు డెవలపింగ్ స్టేట్లోనే ఉంది మన దేశం. అదే కానీ బ్రిటిష్ రూల్ జరగకపోయి ఉంటే మాత్రం ప్రతి ఒక్క దేశానికి అప్పు ఇచ్చే అంత పొజిషన్లో ఉండేది మన కంట్రీ. ఈ పాయింట్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇవి గైస్ మన దేశం ప్రపంచంలోనే టాప్లో ఉండే 10 ఫ్యాక్టర్స్. ఆల్రెడీ మన దేశం మీద అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా అని వీడియోస్ చేశాను. అందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. సో దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.